హాస్టల్లో వసతులలేమి కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. తాగునీరు, హాస్టల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, 50 మందికి ఒకే బాత్రూం ఉండడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా హాస్టల్ వార్డెన్ దృష్టికి సమస్య తీసుకెళ్తే ఉంటే ఉండండి, పోతే పోండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని మండిపడుతున్నారు. కళాశాల ప్రిన్సిపల్ పట్టించుకోవట్లేదని, ఉన్నతాధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. పలు విద్యార్థి సంఘాలు ఇంజనీరింగ్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపాయి. మేము 1 ఇయర్ అవుతుంది. మేము లాటరల్ స్టూడెంట్స్. ఇక్కడ రెగ్యులర్స్ ఉన్నారు, వాళ్ళు 3 ఇయర్స్ నుంచి ఉన్నారు. వాళ్ళు చెప్తున్నా కానీ ఇక్కడ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ వర్కర్స్ ఉంటారు. కనిపించిన వర్కర్ కి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే నా డ్యూటీ కావాలి, మాకు సంబంధం లేదు, ఇంకో అతను అని కూడా వాళ్ళకి చెప్తారు. మేము ఎవరు చెప్పినా మా డ్యూటీ కాదు అని అందరు అదే చెప్తారు. మా ప్రధాన సమస్య ఏంటిదంటే మాకు క్లాస్ రూమ్ రేకుల షెడ్ సార్. ఆ రేకుల షెడ్ లో బెంచ్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు. మేము అలా కూర్చొని ఎండాకాలంలో ఎట్లా కూర్చొని చదువుకోవాలి. అది ప్లస్ మాకు డ్రింకింగ్ వాటర్ అసలు ఉండవు. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ రావడం, దాని వల్ల డ్రింకింగ్ వాటర్ అసలు ఎప్పుడూ ఉండవు. సార్ వాళ్ళు వచ్చినప్పుడే ఓన్లీ 2 బబుల్స్ ఏమో తెప్పిస్తారు, ఒక వాటర్ ట్యాంక్ నింపిస్తారు, అంతే. మళ్ళీ వంట చేసే నీళ్లు మేము తాగాలంట. ఆ నీళ్ళు తాగితే హెల్త్ బాగుంటుందా? వాళ్ళు మాత్రం ఆ నీళ్ళు తాగమంటే తాగరు. మేము ఎందుకు తాగాలని నిన్నే బాగుండని చెప్పింది. 1 ఇయర్ కింద అన్ని చేస్తాం అన్నారు. ఫుడ్ మంచిగా ఉండదు, వాటర్ రావు. వాటర్ వాడితేనేమో ఆ సార్కి చెప్పండి, ఈ సార్కి చెప్పండి అని తప్పించుకుంటారు. 1 వీక్ వాటర్ లేకుండా కూడా ఉన్నాం. మేము బయట బాయ్స్ తో తెప్పించుకొని కూడా మేము అట్లా వాడుకున్నాము. నెక్స్ట్ మొత్తం ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నిన్న వార్డెన్ కి కాల్ చేసిన, మేడం ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరే కదా రెస్పాన్సిబిలిటీ అని మేడం చెప్తే, మేడం ఏమన్నదంటే మీకు అంత బాధ అనిపిస్తే మీరు వెకేట్ చేయండి అన్నారు. మేము ఆ టైంలో గర్ల్స్ అందరం ఎక్కడ పోతాం సార్? ఆమె అట్లా మాట్లాడితే మేము గర్ల్స్ అందరు ఎటు పోతాం? మేము బాయ్స్ బయట ఉండడానికి నైట్ టైం 9:30 వరకు ఉన్నాం సార్ ఇక్కడ. ఆమె బయటికి వెళ్ళమంటే నైట్ టైం మేము ఎక్కడ పోతాం, ఎట్లుంటాం సార్? మాకు కావాలి, మాకు ఇప్పుడు అయిన దాకా మేము జరగాం సార్. 1 ఇయర్ నుంచి వెయిట్ చేసుకుంటూ వచ్చినాం సార్. మాకు సొల్యూషన్ కావాల్సిందే సార్.